అకస్మాత్తుగా మీ తలగడ పక్కనో టేబుల్ పైన ఉండాల్సిన మొబైల్ ఫోన్ కనిపించలేదనుకోండి, ఎలా ఉంటుంది? వెంటనే ఇల్లంతా వెతికేస్తారు. ఈలోగా పక్కనే ఉన్నవారు ఇంకో ఫోన్ నుంచి మీ నెంబర్కు కాల్ చేయమనే ఐడియా ఇచ్చేస్తారు. దాంతో అది ఎక్కడ మర్చిపోయారో తెలిసిపోతుంది. చేతికి ఫోన్ వచ్చాక మనసు స్థిమితపడుతుంది. కానీ ఈ 2-3 నిమిషాలు మాత్రం ఏదో టెన్షన్ కమ్మేస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఫోన్ను ఎవరైనా కొట్టేశారా, అసలు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు జేబులో ఉందా అన్న అనుమానాలు తలెత్తుతాయి. ఎక్కడ లేని అనుమానాలన్నీ వచ్చేస్తాయి. మీరు కూడా ఇలాగే టెన్షన్ పడుతున్నారా? అయితే ఖచ్చితంగా మీకు కూడా ఈ ఫోబియా ఉన్నట్టే. మీకు తెలుసా? మీకే కాదు, మన దేశంలోని సెల్ ఫోన్ ఉపయోగించే జనాభాలో 75% మందికి ఇదే ఫోబియా ఉందని ఓ సర్వేలో తేలింది. అరచేతిలో స్మార్ట్ ఫోన్, ఇది లేకుండా మనిషి జీవితాన్ని ఊహించుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఒక నిత్యావసరంగా మారిపోయింది. లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు పక్కన ఫోన్ ఉండాల్సిందే. ఒక్క రోజులో క్షణం పాటు ఫోన్ కనిపించకపోతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. ఏం చేయాలో తోచదు. క్షణం కూడా ఫోన్ లేకుండా జీవించలేరంటే అతిశయోక్తి కాదు. అందుకే సెల్ ఫోన్ అన్నది ఈ శతాబ్దానికి అత్యద్భుత ఆవిష్కరణగా చెప్తున్నారు. మొబైల్ ఫోన్ మనుషుల జీవితాన్ని అంతగా ప్రభావితం చేసింది. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు, ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. స్మార్ట్ ఫోన్ విషయంలో భారతీయుల్లో చాలా మంది అనేక రకాలుగా తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఫోన్ లేదనే భావన కలిగితేనే తెగ టెన్షన్ పడిపోతున్నారట. అసలు ఫోనే లేని జీవితాన్ని ఊహించుకోవడానికి కూడా ఆందోళన చెందుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందంటే అది నిజంగానే ఆందోళన కలిగించే అంశంగానే ఉంటుంది. ఇలాంటి ఆందోళన కలిగితే వారికి ఫోబియా ఉండే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తుంది. ఇప్పటికే చాలా మంది భారతీయ మొబైల్ యూజర్లు ఈ ఫోబియా బారిన పడ్డారని తెలిపింది. అంటే భారతీయ మొబైల్ యూజర్లలో నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ప్రభావితం చేస్తుందని తేలింది. ఈ భయానికి ఒక పేరు కూడా పెట్టారు. దాన్ని నోమోఫోబియా, అంటే నో మొబైల్ ఫోబియా అని అర్థం. భారత్ మార్కెట్ లో ప్రతి నలుగురిలో ముగ్గురిని ఈ ఫోబియా ప్రభావితం చేస్తుందని ఓపో కౌంటర్ పాయింట్ లేటెస్ట్ అధ్యయనం వెల్లడించింది. నో మొబైల్ ఫోబియా అంటే మొబైల్ ఫోన్ కనిపించకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది. అంటే ఫోన్ కనిపించినప్పుడు మాత్రమే కాదు, భారత్ లో 65% మంది స్మార్ట్ ఫోన్ యూజర్లలో తమ బ్యాటరీ డ్రైన్ అయినప్పుడు కూడా మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నారని అధ్యయనం కనుగొంది. ఇందులో ఆందోళన, ఆతృత, డిస్కనెక్ట్, నిస్సహాయత, ఫోన్ ఎక్కడ పోతుందనే భయం, నాడి, అసురక్షిత భావన వంటి ఎన్నో భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఫోబియా తీవ్రతను గుర్తించేందుకు ఒప్పో ఇండియా కౌంటర్ పాయింట్ తో కలిసి టైర్ 1, కొన్ని టైర్ 2 నగరాల్లోని 1500 మంది స్మార్ట్ ఫోన్ యూజర్లపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బ్యాటరీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేనందున 60% మంది తమ స్మార్ట్ ఫోన్లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం చాలా కీలకమైనదిగా ఒప్పో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ కనోడియా అన్నారు. ఈ అధ్యయనం ద్వారా తమ ఉత్పత్తులను తయారు చేసే విధానంలో చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు. అంతేకాదు 74% మంది మహిళా యూజర్లతో పోలిస్తే 82% మంది పురుష యూజర్లు మరింత ఆందోళన చెందుతున్నారని కూడా అధ్యయనం కనుగొంది. 92.5% మంది పవర్ సేవింగ్ మోడ్ ను ఉపయోగిస్తున్నారని, 87% మంది తమ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగిస్తున్నారని, మెజారిటీ యూజర్లలో తమ ఫోన్ బ్యాటరీ లైఫ్ గురించి ఎక్కువ మంది అవగాహన కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పరంగా పరిశీలిస్తే 42% మంది ప్రతివాదులు తమ స్మార్ట్ ఫోన్లను ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారని నివేదించారు. సోషల్ మీడియాలో అదనంగా 65% మంది వినియోగదారులు తమ బ్యాటరీని సేవ్ చేసేందుకు తమ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తే 82% మంది తమ సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేశారు. ప్రస్తుతం మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ప్రపంచ సాధనంగా మారాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, వినోదం కోసం కూడా కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తాయి. మనలో చాలా మందికి ఫోన్లు లేకుండా ఉండాలంటేనే భయంగా అనిపిస్తుంది. వారిలో చాలా మంది తరచుగా ఫోన్ గురించి ఆందోళన చెందుతారు. బ్యాటరీ అయిపోవడం, వారి ఫోన్లను వాడలేకపోవడం, 31 నుంచి 40 ఏళ్ల వయసు గల వర్కింగ్ వయసు గల వారిలో బ్యాటరీ తక్కువగా ఉండే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వారి తర్వాత 25 నుంచి 30 ఏళ్ల వయసు గల వారిలో ఈ ఫోబియా ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మన స్మార్ట్ ఫోన్లు మనం మాట్లాడే విధానాన్ని, ఇతరులతో కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చేశాయి. అలాగే జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తున్నాయి. అందుకే ఫోన్ల విషయంలో కలిగే ఆందోళనలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి సెల్ ఫోన్ కనిపెట్టిన కూపర్ మహాశయుడు నీటి సెల్ ఫోన్ వాడకాన్ని చూసి బెంబెలెత్తిపోయారట. ఏదో కొన్ని సెకండ్ల పాటు మాట్లాడుకోవడానికి తాను దీన్ని తయారు చేశాను, కానీ జనం గంటల కొద్దీ ఫోన్ వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారట. అవును, నిజానికి సెల్ ఫోన్ అన్నది పరిమితి సమయం కోసం వాడకానికే తయారు చేశారు. కానీ దానితో అనేక సర్వీసులను జోడించడం వలన సెల్ ఫోన్ వాడకం మితిమీరినట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ జోడించడంతో ఫోన్ ఉపయోగించడం అన్లిమిటెడ్ అన్నట్లుగా మారిపోయింది. ప్రతి విషయానికి సెల్ ఫోన్ పైన ఆధారపడాల్సి వస్తుంది. నిత్య జీవితంలో ఇన్నాళ్ళు బయట తిరుగుతూ ఎంజాయ్ చేసిన సమయం మొత్తం సెల్ ఫోన్ బలవంతంగా లాక్కుందంటే
అతిశయోక్తి కాదు. 24 గంటల్లో ప్రతి అవసరం సెల్ ఫోన్ వల్లే తీరుతుంది. ఇప్పుడు జనం కరెన్సీ నోట్లను కనీసం టచ్ కూడా చేయట్లేదు. సర్టిఫికెట్లు, సినిమాలు, వీడియోలు, టీవీ ప్రసారాలు, ఆడియో కార్యక్రమాలు ఏ విషయానికైనా సెల్ ఫోనే కావాలి. అందుకే కాస్త డబ్బెక్కువైనా నాణ్యమైన ఫోన్లనే జనం ఖరీదు చేస్తున్నారు. అయితే ఫోన్ వాడకాన్ని మితిమీరకుండా చూసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఫోన్ మితంగా వాడటం అలవాటు చేసుకోవాలి. రోజులో కొద్ది సమయమైనా ఫోన్ వాడకానికి గ్యాప్ ఇవ్వాలి. మన ఫోన్ల వాడకంపై అవగాహనతో పాటు జాగ్రత్తగా ఉండాలి. కొద్ది రోజులు ఇలా చేయడం ద్వారా క్రమంగా మనం ముందు చెప్పుకున్న నో ఫోన్ ఫోబియా ని అధిగమించవచ్చు. క్షణం ఫోన్ కనిపించకుండా పోతే వెంటనే చెమటలు పట్టే స్థితి రానియకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఆందోళన గుండెకు ప్రమాదం తెచ్చిపెడుతుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. బీపీ పెంచుకుంటే వచ్చేదేముండదు. ఒక్క పూట చేతిలో ఫోన్ లేకపోతే ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, మానసిక ఆందోళన చెందడం లాంటివి వద్దని వారు సలహా ఇస్తున్నారు. నెలలో ఒక్కరోజు అసలు సెల్ ఫోన్ ఉపయోగించను అని ఉపవాస దీక్ష మాదిరిగా చేయాలని చెబుతున్నారు. మరి అలాంటి సాహసం చేసే దమ్ము ధైర్యం ఉందా అన్నది తేలాలంటే ఎవరికి వారు ఆ దీక్ష కోసం ప్రయత్నిస్తే బెటర్.